అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను నియమించేందుకు ఇటు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే టీడీపీ నేతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే అంశం మీద లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలంటూ కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఈ డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చారు. టీడీపీలో లోకేష్ మూడో తరం నేత అంటూ చెప్పుకొచ్చారు. ఆయన యువనేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహాసేన రాజేష్. ఇంతవరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా లోకేష్ను కూడా చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రెషర్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒత్తిడి పెంచుతున్నారు నేతలు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు నారా లోకేష్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, కూటమి నేతలు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ శ్రీనివాసరెడ్డి ఏమన్నారు ముందుకు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. రైట్, అది ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను ప్రమోట్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆ డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు. మూడో తరం తెలుగుదేశం పార్టీ నేత మాకు కళ్ళ ముందున్నాడు, అతగాడి కనుక అంటే నారా లోకేష్కి కనుక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇస్తే తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటూ కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, ఇటువంటి డిమాండ్లు పెరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇదే అంశానికి సంబంధించి ఆలోచనలో పడిందా, ఇటుగా కసరత్తు చేస్తోందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇటు నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలంటూ డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. రోజు రోజుకి బలం పెరుగుతోంది ఈ అభిప్రాయానికి సంబంధించి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి సమాలోచనలు చేస్తోంది? ఎస్, థ్యాంక్ యూ సచిన్. ఏదైతే కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయనే చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఏదైతే మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా ఒక రకంగా టీడీపీ నేత కావచ్చు ఒక రకంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా టీడీపీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. ఏదైతే పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కీలక నేతలు కూడా ఏదైతే మూడవ తరం నేత ఒక రకంగా పార్టీ ఆవిర్భవించి దాదాపు 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. ఈ సందర్భంగా ఏదైతే నారా లోకేష్ కూడా మూడవ తరం నాయకుడు, యువ నాయకుడు కాబట్టి యువకుల్లో ప్రోత్సహిస్తున్నటువంటి నేత, అదేవిధంగా యువకుల్లో మంచి పట్టు బలమున్నటువంటి నేత. గతంలో కూడా యువగలం సందర్భంగా కూడా పాదయాత్రలో కూడా యువకులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగానే ఆయన పార్టీ బలోపేతం దిశ అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మూడో తరం నేత అయినటువంటి నారా లోకేష్ను, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ కూడా ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఒక రకంగా గతంలో కూడా ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా ఒక రకంగా టీడీపీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు పైన కూడా ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా సంచలనంగానే మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే
నారా లోకేష్ యువతకు ఎంతో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంతో పాటు అటు రాజకీయాల్లో కూడా యువత రాణించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన యువతను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి తరుణంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మూడవ తరం నేత అయినటువంటి నారా లోకేష్ను ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించాలంటూ కూడా చివరిగా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే టీడీపీ శ్రేణుల్లో అటు డిమాండ్ పెరుగుతుంది. ఏదైతే నారా లోకేష్ యువతను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు, అందులో భాగంగానే యువతను ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తున్న తరుణం. అదేవిధంగా ఏదైతే 4వ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఆవిర్భవించినటువంటి నేపథ్యంలో 43 సంవత్సరాలైంది. ఈ నేపథ్యంలో ఆయనకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలన్నటువంటి భావన కూడా అటు ఏదైతే శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో పెను సంచలనంగానే మారాయని చెప్పవచ్చు. సచిన్, కానీ కిషోర్, ఇంతవరకు కూడా మహాసేన రాజేష్ కావచ్చు అంటే కొంతమంది కీలకమైన నేతలు మాత్రమే మాట్లాడుతున్న సందర్భం, కానీ కడప జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి సంబంధించి ఇటువంటి అభిప్రాయం వ్యక్తమైందంటే కనుక పార్టీ సమాలోచనలు చేస్తోందా, లేకపోతే అందరూ కలిసి ఒక యూనిటీగా ఒక రిప్రజెంటేషనో లేకపోతే ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉందా? ఆ నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను నియమించే అవకాశానికి సంబంధించి ఏమైనా చర్చ ఏమైనా జరుగుతోందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా కిషోర్ అక్కడ? ఎస్, ఖచ్చితంగా సచిన్. ఏదైతే మహాసేన రాజేష్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఏదైతే శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా చంద్రబాబు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం చేస్తారన్నటువంటి భావన టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ అంశం పైన కూడా అటు కూటమి నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. త్వరలోనే కూటమి నేతలు అందరూ కూడా భేటీ అయ్యి నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసే విషయం పైన కూడా అటు కూటమి నేతలతో భేటీ అయ్యి చర్చిస్తారన్నటువంటి ప్రచారం కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని కూడా అటు చంద్రబాబు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే మూడో తరం నేతగా నారా లోకేష్ ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా యువత ఒక రకంగా ప్రోత్సహిస్తున్న దిశగా అడుగులు వేస్తున్నారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చి వారందరినీ కూడా రాజకీయ రంగంలోకి ప్రవేశించే విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం కల్పిస్తే రాబోయే రోజుల్లో కూడా యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలన్నటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలోనే తాము ఈ డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ డిమాండ్ను మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయం పైన కూడా ఒక రకంగా పునరాలోచించే అవకాశాలు లేకపోలేదు. ఏదైతే కూటమి నేతలందరూ కూడా భేటీ ఈ అంశంపై చర్చిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు ఏదైతే నాగేంద్రబాబును కూడా ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకుంటున్న తరుణంలో కూడా యువనేత నారా లోకేష్ కూడా ఒక రకంగా డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యువకుల్లో కూడా ఒక రకంగా రాజకీయాల్లో ఉత్తేజపరిచే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన ప్రమోట్ చేస్తే అయితే కిషోర్, మరి ముఖ్యంగా పవన్తో పాటు ఇంకొక డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు అక్కడ డిమాండ్ తీసుకురావడం జరుగుతోందా, లేకపోతే దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? క్యాబినెట్ మరి రీషఫల్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతోందా? ఎటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది? దాంతోపాటు ఇంకా అంటే అదర్ వేస్లో ఏమైనా ఆలోచించడం జరుగుతోందా? మరి ముఖ్యంగా ఇండివిజువల్గా బలపడే ప్రయత్నాలు జరుగుతాయి ఎలక్షన్స్ వచ్చే సందర్భంలో, కాబట్టి అటువంటి ఇంప్లికేషన్స్ లేకుండా ఇప్పటి నుంచే ప్రమోషన్ వ్యూలో కనుక ఇస్తే పార్టీకి కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? ఎటువంటి సమాలోచనలు చేస్తున్నారు? ఎటువంటి కోణంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది టీడీపీ నేతలు? ఎస్ సచిన్, ఏదైతే స్థానిక సంస్థలు మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రానున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో యువనేత అయినటువంటి నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీ మరింత బలపడే దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నారా లోకేష్ గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా పార్టీని మరింత బలోపేతం దిశగా అడుగులు వేశారు. ఆ క్రమంలోనే యువత అంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కేవలం నారా లోకేష్ చేసినటువంటి యువగలం పాదయాత్రే. అదేవిధంగా ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కూడా పార్టీని మరింత ముందుకు తీసుకుపోయేది. అదేవిధంగా కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా కూడా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో కూడా ఆయన్ను డిప్యూటీ సీఎంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా పార్టీ మరింత బలపడాలంటే ఖచ్చితంగా నారా లోకేష్కు ఒక కీలకమైనటువంటి పదవి, ఏదైతే మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం హోదాలోకి ఆయన ప్రమోట్ చేస్తే రాబోయే రోజుల్లో ఏదైతే టీడీపీ సొంతగా పోటీ చేసే అవకాశాలు ఉంటాయన్నటువంటి భావన కొందరిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అంశంపైన ప్రధానంగా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా ఒక రకంగా సమాలోచనలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే
డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్తో పాటు సమానంగా ఏదైతే నారా లోకేష్ను కూడా చూడాలన్నటువంటి భావన అటు పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సచిన్. ఎందుకంటే పార్టీ శ్రేణులు ప్రధానంగా ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అదే హోదాలోనే ఏదైతే నారా లోకేష్ను కూడా చూస్తే అంటే ఓ రకంగా రాజకీయాల్లో కూడా సమ ప్రాధాన్యతనిచ్చినట్టు ఉంటుందన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తపరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అటు ఆ దిశగా కూడా సమాలోచనలు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ మరింత బలపడాలంటే ఖచ్చితంగా నారా లోకేష్కి మాత్రం డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తేనే సాధ్యం అన్నటువంటి భావన వినిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి వేదిక కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా సంచలనంగానే మారాయని చెప్పవచ్చు. గతంలో ఏదైతే మహాసేన రాజేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో వీటిపైన ఏదైతే నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నటువంటి విషయం పైన కూడా అటు చంద్రబాబు కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే కూటమి నేతలతో కూడా సమావేశమై కూలకుశంగా చర్చించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటి భావన ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సచిన్. రైట్ కిషోర్, మొత్తంగా అయితే మాత్రం లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను నియమించాలంటూ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఈ డిమాండ్ తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. టీడీపీ నేతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలంటూ కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు మాట్లాడారు. టీడీపీలో లోకేష్ మూడో తరం నేత అంటూ కూడా శ్రీనివాసులు రెడ్డి చెప్పుకొచ్చారు. యువనేతకు డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తూ యువనేతను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేస్తే కనుక ఇటు తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు నారా లోకేష్కు ప్రమోషన్గా దీన్ని భావించడం జరుగుతుంది. ఆ ప్రమోషన్ ఇచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేస్తుంది అంటూ కూడా ఒక భావన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీలు యువతకు ప్రాధాన్యత ఉంది అంటూ కూడా ఒక సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతోంది. లోకేష్కు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తే పార్టీలు యువతకు ప్రాధాన్యం పెరుగుతుందంటూ కూడా శ్రీనివాసులు రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహాసేన రాజేష్. అయితే శ్రీనివాసులు రెడ్డి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఒకవేళ మాటలు ఏమైనా తప్పుంటే కనుక క్షమించండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలు రైట్, అది కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి. ఇంతవరకు కూడా మహాసేన రాజేష్ మాత్రమే డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి కొంతమంది కీలక నేతల వ్యక్తుల గురించి మాట్లాడుకునే పక్షంలో మహాసేన రాజేష్ కావచ్చు, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కడప అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం, దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఒక వేదిక మీద ఈ డిమాండ్ను వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా ఒకసారిగా సంచలనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మహాసేన రాజేష్ ఏమన్నారు, కడప శ్రీనివాసులు రెడ్డికి సంబంధించి ఆ డిమాండ్ను మనం చూసాం. ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఒక జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో మహాసేన రాజేష్ కూడా ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఒకసారి మహాసేన రాజేష్ ఏమన్నారో చూద్దాం. తెలుగుదేశం పోలిట్ బ్యూరో పెద్దల్ని, అలాగే రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారిని 2024 ఎలక్షన్కు ముందు నారా లోకేష్ గారు పడ్డ అవమానాలు, కష్టాలు, ఆయన మీద పడ్డ కేసులు, ఆయన మీద జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో మరొకటి ఎవరి మీదైనా పడ్డాయండి? అన్ని కష్టాలు పార్టీ కోసం పడ్డవాడు ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వ్యక్తిని వేళ కొన్ని పరిమితులు విధించి అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెడతా ఉంటే ఆయన్ని చూసి పార్టీలోకి వచ్చిన మాలాంటి వాళ్ళకి చాలా మందికి చాలా బాధగా ఉందండి. ఆయన కష్టంతో దాదాపు 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి.
అందులో 90 మంది ఓటేస్తే ఆయన సీఎం అండి. అయితే పెద్దలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం ఆలోచిస్తారో అందరికీ తెలిసిందే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇది వారసత్వం అనుకుంటారేమో, లేకపోతే దీన్ని మరొక రకంగా విమర్శిస్తారేమో అని పెద్ద ఆయన ఆలోచిస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ గుర్తుండేది నారా లోకేష్ గారు ఏ పదవిలో ఉన్నారనేది తప్ప ఆయన మీద వచ్చిన విమర్శలు కాదు. 100 మంది 100 రకాలు విమర్శిస్తారు. ఈయనకి అర్హత లేకపోతే మీరు ఇబ్బంది పడాలి, కానీ ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అలా లో ప్రొఫైల్లో చూడడం మాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం, మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే నడిచే రోజులు కాదు ఇవి. ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలో 100% ఉన్నాయి. అంత కష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఇమీడియట్గా నారా లోకేష్ గారిని కనీసం డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయండి సార్. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, తెలుగుదేశం పార్టీ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపండి. మొహమాటానికి వెళ్తే ఏదో వస్తుందని మా ఏరియాలో ఒక మూట సామెత ఉంది. దయచేసి ఎలాంటి మొహమాటాలు, విమర్శలు ఏమైనా వస్తాయేమో, ఆరోపణలు ఏమైనా వస్తాయేమో అనే అలాంటి మేనమేషాలు లెక్కించకుండా ధైర్యంగా తీసుకోండి నిర్ణయాన్ని. ఎందుకంటే మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. రేపు 2019 ఎలక్షన్ని నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటారా, మాజీ డిప్యూటీ సీఎంగా ఎదుర్కొంటారా అనే దాని మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. నేను ఇలా మాట్లాడటం కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అభిమానిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా మనసుకు అనిపించిన బాధ చెప్పే హక్కు నాకు ఉంది. దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని, ఆయన పడిన కష్టాలని, అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయాల్సిందే. నేను ఇలా మాట్లాడటం పార్టీలోనూ కొంతమంది పెద్దలకు నచ్చకపోవచ్చు. అయితే లోకేష్ గారికి ఏమి ఇవ్వాలో రాజేష్ మాస్ అని చెప్పాలా, అది చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో సభ్యులకు తెలీదా? లోకేష్ గారే కదా వారసుడు, ఆయన చేతుల్లో కదా అధికారాలు ఉంటాయని కొంతమంది మాట్లాడొచ్చు. కానీ లోకేష్ గారి అభిమానులుగా ఆయన ఎక్కడో మూలను చూడడం మాకు నచ్చట్లేదండి. ఒక మీటింగ్ జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరితో కలిపి నారా లోకేష్ గారిని కూడా అలా చూడాలని మేము భావిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన యువగళం పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది యువతను తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది. కాబట్టి లోకేష్ గారిని మేము హీరోగానే చూడాలనుకుంటాం, ఆయన ఒక నాయకుడిగా చూడాలనుకుంటాం తప్ప ఒక సాధారణ వ్యక్తిగా, ఎమ్మెల్యేలతో సమానంగా ఎక్కడో 3వ లైన్లోనో 4వ లైన్లోనో కూర్చునే వ్యక్తిగా మేము చూడాలని అనుకోవట్లేదండి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే పొలిట్ బ్యూరో వారితో పాటు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, జై భీమ్, జై భారత్, జై జనసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.